పెరాలసిస్ ఈ వ్యాధితో బాధపడే వారి కష్టాలు వర్ణనాతీతం. అత్యాధునిక లేజర్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిగా నయం చేస్తామని డాక్టర్లే గ్యారంటీ ఇవ్వలేని స్థితి. అయితే కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి చేసే పసరు వైద్యంతో 3 నెలల్లోనే పెరాలసిస్ పరారవుతోంది. అరుదైన పసరు వైద్యంపై ఏబిఎన్ కథనం. శరీరం బిగుసుకుపోవటం, ముఖము వంకరలు తిరగటం, కాళ్లు చేతులు చచ్చుబడిపోవటం పెరాలసిస్ లక్షణాలు. ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రమాదకర వ్యాధిని స్వల్ప కాలంలో నయం చేస్తున్నారు కర్నూలు జిల్లాకు చెందిన హరిబాబు. నంద్యాల నుంచి కోవెలకుంట్లకు వెళ్లే మార్గంలో ఉన్న ఉమాపతి నగర్ నిత్యం పక్షవాత రోగులతో కిక్కిరిసిపోతుంది. మరి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి ఎందరో పసరు వైద్యం కోసం వస్తుంటారు. దాదాపు 55 ఏళ్ల క్రితం హరిబాబు తండ్రి పిచ్చయ్య చౌదరి ఇక్కడ పక్షవాత నివారణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చికిత్స అందిస్తారు. కేవలం పసరు మందుతో ఎందరికో పక్షవాతం నుంచి విముక్తి కల్పిస్తున్నారు. పసరు మందు తీసుకునే వారిని 3 రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. మందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు. అయితే వారి వసతి కోసం ఏర్పాటు చేసిన గదులకు మాత్రం 300 తీసుకుంటారు. ఇక చికిత్స విషయానికొస్తే మొదటి రోజు వెల్లుల్లిని రోట్లో దంచి రసం తీస్తారు. అందులో బెల్లం కలిపి తీసుకుంటారు. ఇక రెండో రోజు తాను తయారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి పసరు తయారు చేస్తారు. చివరి రోజు కంట్లో మందు వేస్తారు. పసరు మందు తీసుకున్నవారు 3 నెలల వరకు పథ్యం పాటించాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో ఎల్లుల్లి కారం, ఆవు నెయ్యితో మాత్రమే అన్నం తినాలి. వైద్యుడిచ్చిన తైలంలో సచ్చుబడిన కాళ్లు, చేతులు, ముఖానికి మర్దన చేసుకోవాలి. బీపీ ఉన్నవారు 3 నెలలు, షుగర్ కూడా ఉన్నవాళ్లు 6 నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. తాము చెప్పిన రీతిలో చికిత్స పొందిన వాళ్లకి పక్షవాతం పూర్తిగా తగ్గుముఖం పట్టి పూర్వపు స్థితికి చేరుకుంటారని వైద్యుడు హరిబాబు చెబుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా నయం కాని రోగాన్ని పిచ్చయ్య చౌదరి ఆయన తనయుడు నయం చేశారని అక్కడ చికిత్స పొందిన వాళ్లు చెబుతున్నారు. మామూలుగా అయితే 3 నెలల్లో చాలా వరకు కవర్ అవుతుంది. ఇంకా కొంతమంది 4 నెలలు, 5 నెలలు, ఇంకా కొంతమంది ఇంకా 2-3 నెలలు ఎక్స్ట్రా కూడా వస్తుంటారు. పసరు ఇస్తారు, దగ్గాలే, టాబ్లెట్స్ ఇస్తారు. అలా వాడినాక తక్కువ ఇంటి దగ్గరికి పోయినా ఆడ ఇటు అటు తిరుక్కుంటా ఉన్నా ఫ్రీగా అయింది. ఇది మళ్ళీ వచ్చేసిన పోవాలని ఒకసారి పోయేస్తే ఇంకా ఫ్రీగా అవుతామని వచ్చిపోయిన తర్వాత 10 రోజులకు నడిచిండు, బాగానే ఉంది. తర్వాత ఇప్పుడు 2వ నెల, కాకపోతే ఇక్కడ మొత్తం 3 నెలలు వెంబడి 3 నెలలు రావాలంట. ఇది 2వ నెల, ఇప్పటికీ బాగానే ఉంది. అదే ఈ నెల వస్తే కాలు పని చేస్తుంది, కాలు చేయి 2 పని చేయలేదు ఇంతకుముందు. ఇప్పుడు కాలు పని చేస్తుంది, చేయి కొంచెం పని చేస్తుంది. తన తండ్రి సేవాభావంతో 50 ఏళ్ల క్రితం పక్షవాత నివారణ కేంద్రాన్ని నెలకొల్పాడని, ఇందులో ఎలాంటి మోసం గాని స్వార్థం గాని లేవని హరిబాబు చెబుతున్నారు. తామందిస్తున్న చికిత్సలో లోపాలుంటే నిరూపించాలని సవాల్ విసురుతున్నారు నిర్వాహకులు.